వెల్కమ్ టు తెలుగు గ్యారేజ్. నేను మీ యాంకర్ శరత్. హాయ్ సార్. హాయ్. వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో ఈ రోజు వచ్చేసి మన దగ్గర హోండా సిఆర్వి డీజిల్ ఉంది. సిఆర్వి డీజిల్. సిఆర్వి డీజిల్ ఆటోమేటిక్ వెహికల్ వచ్చేసి 2018 మోడల్. 2018 మోడల్, 88,000 కిలోమీటర్ డ్రివెన్, సింగిల్ ఓనర్, టోటల్ షోరూమ్ ట్రాక్ వెహికల్. ఓకే. సో మనకు వెహికల్ కండిషన్ కూడా చూసుకోవచ్చు. అవుటర్ లుక్ మాత్రం చాలా బాగుంటది. వెహికల్ స్క్రాచ్ లెస్ కండిషన్ టోటల్ గా. ఒక్కసారి మీరు ఇటు వస్తే చూపిస్తా. వెహికల్ ఆల్ బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి. టైర్స్ మొత్తమా? వెహికల్స్ మొత్తం వచ్చేసి ఆల్ బ్రాండ్ న్యూ టైర్స్. వెహికల్ అవుటర్ లుక్ కూడా చూసుకోవచ్చు. మీకు ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా ఉండదు. ఒక్కసారి చూడండి ఎంత బాగుంటది అంటే వెహికల్ సింగిల్ ఓనర్, వెల్ మెయింటైన్ వెహికల్. ఇలాంటి వెహికల్ దొరకడం చాలా రేర్. ఎందుకంటే మనం రెగ్యులర్ గా చూస్తుంటాం కాబట్టి ఇలాంటి వెహికల్ రావడం చాలా రేర్ వెహికల్. చూసుకోవచ్చు ఒకసారి, మీరు కావాలంటే ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుంది. టోటల్ లెదర్ సిట్టింగ్, వెల్ మెయింటైన్ వెహికల్. ఓకే. సో ప్రైస్ వచ్చేసి మనకు 18,50,000 చెప్తున్నారు సార్. ఇది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు, డైరెక్ట్ ఓనర్ వెహికల్ కాబట్టి. ఇప్పుడు మాకు ఏంటిది? కియా సెల్టోస్. ఇది వచ్చేసి కియా సెల్టోస్ అండి. 2020 మోడల్, HTX ప్లస్. వచ్చేసి ఓన్లీ 41,000 కిలోమీటర్ తిరిగింది. ఓకే. సింగిల్ ఓనర్, టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది. మీకు వెహికల్ కండిషన్ కూడా చూసుకోవచ్చు. వెహికల్ అవుటర్ లుక్ కూడా చాలా బాగుంటుంది. వెహికల్ స్క్రాచ్ లెస్ కండిషన్ ఉంటుంది. మీరు టైర్లు కూడా చూసుకుంటే ఇంతవరకు కూడా టైర్లు మార్చలేదు సార్. టైర్లు కూడా టోటల్ షోరూమ్ టైర్స్ ఉన్నాయి. ఒక్కసారి ఇంటీరియర్ కానీ ఒక్కసారి చూసుకోవచ్చు. టోటల్ లెదర్ సీట్స్ ఉంటాయి ఇవి. మనకు టోటల్ గా షోరూమ్ నుండి వచ్చినాయి ఇవన్నీ. మనకు బ్యాక్ రేర్ ఏసీ కూడా ఉంటది. చాలా బాగుంటుంది సార్. ఒరిజినల్ పెయింట్ లో ఉంది టోటల్ గా. మీకు ఎక్కడ టచ్ అప్ గానీ స్క్రాచెస్ గానీ ఏమీ లేదు. చాలా బాగుంటది. ఒక్కసారి అవుటర్ లుక్ చూసుకుంటే మాత్రం వచ్చేసి 13,95,000 చెప్తున్నారు సార్. 13,95,000 చెప్తున్నారు. నెగిషియబుల్ ప్రైస్ సార్. రంజిత్ గారు, చాలా మంది హుండై వెన్యూ ఒకటి, క్రెటా చాలా అడుగుతున్నారు. ఒకసారి ఇది ఏంటి? సార్ మన దగ్గర చూసుకోవచ్చు హుండై క్రెటా. ఓకే. డీజిల్. యాక్చువల్ గా అందరూ పెట్రోల్ ఉంది మార్కెట్ లో అంటారు కానీ డీజిల్ దగ్గర ఉంది. మన డీజిల్ కూడా మన దగ్గర ఉంది. 2023 సార్ అప్డేట్ వర్షన్, లేటెస్ట్ వర్షన్ ఇది. 2023 మోడల్ డీజిల్ మాన్యువల్ వెహికల్ వచ్చేసి ఎక్కువ డీజిల్ అడుగుతున్నారు. ఎక్కువ డీజిల్ అడుగుతున్నారు. అందరు మార్కెట్ లో ఏం చెప్తున్నారు అంటే అన్ని పెట్రోల్ డీజిల్ లేవు అని చెప్తున్నారు. బట్ మన దగ్గర 2-3 వెహికల్స్ కూడా ఉన్నాయి, డీజిల్ ఉన్నాయి. హోండా క్రెటా వచ్చేసి 2023 మోడల్. 23 మోడల్ డీజిల్ వెహికల్ వచ్చేసి 80,000 తిరిగింది. సింగిల్ ఓనర్, టోటల్ షోరూమ్ ట్రాక్. ఇది వచ్చేసి యాక్చువల్ గా ఈఎక్స్ అండి. ఈఎక్స్ అంటే మనకు మిడిల్ బేసిక్ వర్షన్. ఇది మిడ్ వేరియంట్ కాదు, మిడ్ బేసిక్ వర్షన్. సో దీంట్లో వచ్చేసి మనకు ఇది టోటల్ కంపెనీ నుండి మనకు అలవిల్స్ వస్తాయి సార్. ఈఎక్స్ అంటే బేసిక్ వర్షన్ కి రావు. ఇది వచ్చేసి మనకు అలవిల్స్ వచ్చేసి కంపెనీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్న కాదు, కంపెనీ నుండే వస్తుంది. ఇది ఆల్ బ్రాండ్ న్యూ టైర్స్. మీ టైర్ పర్పస్ చూసుకుంటే మాత్రం 95% టైర్స్ ఉన్నాయి. టోటల్ గా షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ కూడా. అవుటర్ లుక్ చూసుకుంటే మాత్రం వెహికల్ స్క్రాచ్ లెస్ కండిషన్ ఉంటుంది సార్. ఒక్కసారి మీరు ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. ఆల్ బ్రాండ్ న్యూ టైర్స్, ఈవెన్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా అన్ని బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి. సో మన దీని ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు అండి. ఇది కూడా టోటల్ లెదర్ సిట్టింగ్ వస్తుంది. ఓకే. సో మనకు ఇందులో కూడా రివర్స్ కెమెరా, టచ్ స్క్రీన్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ ఇవన్నీ ఉంటాయండి సార్. సో ఇది ఏంటంటే బేసిక్ కి ఎస్ఎక్స్ కి తేడా ఏంటంటే దీనికి సన్ రూఫ్ ఉండదు. ఎస్ఎక్స్ వచ్చేసి సన్ రూఫ్ ఉంటుంది.
దీని కూడా అన్ని ఫీచర్స్ ఉంటాయి, మొత్తం పవర్ విండోస్, పవర్ షేరింగ్, స్టీరియో కంట్రోల్స్ కూడా వస్తాయి దీనికి. ఓకే. సో ఆల్మోస్ట్ ఒకటే తేడా ఏంటంటే మనకు దీనికి సన్ రూఫ్ ఉంటుంది, దానికి సన్ రూఫ్ ఉంటుంది సార్. మీకు నెక్స్ట్ వీడియోలో దీనికంటే ఇంకా టాప్ మోడల్ ఉంది GT లైన్, అది కూడా నేను చెప్తాను మీకు. సో ఇది అయితే చూడండి, నెక్స్ట్ వేరియంట్ అది. యా దీనికన్నా టోటల్ టాప్ ఇన్ వేరియంట్ అది. ఓకే. సో దీంట్లో మాత్రం చాలా బాగుంటుంది సార్. ఇంటీరియర్ దీని కూడా రేర్ ఏసీ వస్తుంది, టోటల్ లెదర్ సిట్టింగ్ వస్తుంది. ఇది కూడా క్లాత్ నెట్టింగ్ రాదు, లెదర్ సిట్టింగ్ వస్తుంది. సో ఆల్ బ్రాండ్ న్యూ టైర్స్, ఒకసారి చూసుకోవచ్చు మీ టైర్స్ కూడా. రీసెంట్ గా మా అంటే ఒక 500 కిలోమీటర్లు కూడా తిరగదు సార్ టైర్లు మార్చి. సో వెనక బూట్ స్పేస్ కూడా బాగుంటుంది సార్. దీంట్లో స్టెప్నీ కూడా ఉంటుంది, స్టెప్నీ కూడా 95% స్టెప్నీ కూడా ఉంది ఇందులో. సో ఒక్కసారి మీరు ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు అండి, ఇటు కూడా ఒక్కసారి చూసుకోవచ్చు. ఇది మనకు డైరెక్ట్ ఓనర్ వెహికల్ సార్. ఇది వెహికల్ వచ్చేసి మన కస్టమర్ చెప్పడం కూడా చాలా రీజనబుల్ అండ్ క్వైట్ ప్రైస్ చెప్తున్నారు. అంటే నేను చెప్పిన దాంట్లో కూడా కొంచెం స్లైట్లీ నెగిషియబుల్ కావచ్చు. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 12.5 చెప్తున్నారు సార్. 12.5 చెప్తున్నారు. 2023 మోడల్ 23 మోడల్ డీజిల్ 12.5 లాక్స్ చెప్తున్నారు. ఇందులో కూడా ఫిక్స్డ్ ప్రైస్ అనేది ఏముంటదండి, మన కస్టమర్ తోటి కూర్చుంటే స్లైట్ గా నెగిషియబుల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటది. వెహికల్ మాత్రం చాలా బాగుంటుంది సార్. మీకు 100% నాన్ యాక్సిడెంట్ గ్యారంటీ ఉంటది, ఇంజన్ వారంటీ ఉంటది, కిలోమీటర్ వారంటీ కూడా ఉంటుంది సార్. ఓకే. సో వెహికల్ అయితే మంచిగా నీట్ గా మెయింటెనెన్స్ లో ఉంది. అందుట్లో క్రెటాలో చాలా మంది పెట్రోల్ దొరుకుతున్నాయి కానీ డీజిల్ దొరకదు. మన దగ్గర మాత్రం డీజిల్ ఉన్నాయి. ఓకే. తెలుగు వన్